సో ఇది మనం శబ్దాలంకారాలు, ఈ వృత్తాలంకారాలు, ఇవన్నీ అర్థాలంకారాలు అవి చూద్దాం అన్నమాట. ఈ ఈ శబ్దాలంకారాలు అంటే ఏంటి? ఆ శబ్దాలంకారాల యొక్క లక్షణాలు ఏంటి? వాటి ప్రయోజనాలు ఏంటి అనేది ఆ, మొదటగా చూస్తున్నాం. దీనికి మనం వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే అని కాళిదాసు రఘువంశం మొదటి శ్లోకంలో చెప్పారు. అంటే వాక్కు అర్థము ఎలా అయితే కలిసి ఉంటాయో అని దానికి అర్థం. అంటే ఎప్పుడైనా కానీ శబ్దము అర్థము ఇది కావ్యానికి శరీరం. అలా అలానే అలంకారాలు మనం చెప్పేది కావ్యానికి అలంకారం లాగా ఉంటుంది. దానికి జీవం ఏంటి అంటే ధ్వని. సో ఇలా మనము రసోత్పత్తిలో ఒక కావ్యానికి ఇవన్నీ సౌందర్య సాధనలు అవుతాయి అని కూడా మనం చెప్పుకున్నాం అనమాట. వస్తువు యొక్క వైవిధ్యము, కావ్య ప్రయోగాలు, భాష యొక్క విస్తృతి, ఇవన్నీ కూడా అలంకారాలు ఎలా అయితే ఎక్కువ అవుతూ వచ్చాయో అవి మనం చూసాం దానికి. మనకు తెలుగులో ఉండే అలంకార శాస్త్రం సంస్కృత అలంకార శాస్త్రంతోనే మనకు వచ్చింది అని తెలుసుకున్నాం. తెలుగులో చాలా తక్కువ లాక్షణిక గ్రంథాలు వచ్చాయని కూడా తెలుసుకున్నాం అనమాట. సో కొన్ని బాహ్య అలంకారాలు అని చెప్పుకుంటాం, అంటే శబ్దాలంకారాలు. కొన్ని అంతర్గత అలంకారాలు అని కూడా చెప్పుకున్నాం మనం. సో ఇవన్నీ కూడా ఇది శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు కిందకి మనం చెప్పుకున్నాం అనమాట. దాంతో ఏంటంటే కావ్య ధర్మం అనేది శబ్దంలో అర్థంలో అలంకరించి ఉంటుంది కాబట్టి ఈ రకమైన భేదాలు వచ్చాయి అని చెప్పుకున్నాం. దాంట్లో కూడా మనం ముందు ముందు పాఠంలో అనుప్రాస లాంటివి శబ్దాలంకారాలు, ఉపమాలంకారాలు లాంటివి అర్థాలంకారాలు అని కూడా మనం చెప్పుకున్నాం. దాంతోపాటు శబ్దార్థ సహితో కావ్యం అని ఇంతకుముందు మనం పైన చెప్పిన తెలుగులో వాక్యాన్ని ఆ, సంస్కృతంలో ఇక్కడ చెప్తున్నారు. అంటే శబ్దము అర్థము కలిసి ఉండేదే కావ్యము అని కూడా చెప్తున్నాం అనమాట. కానీ ఆ, కొంతమంది ఏంటంటే అలంకారికులు ఈ శబ్దార్థాల్లో అర్థం కన్నా శబ్దము ఫస్ట్ మనకు తెలుస్తుంది. అది తెలిసి అర్థం చేసుకున్నాకే మనకు అర్థాలంకారం అర్థం అవుతుంది కాబట్టి శబ్దాలంకారాలకు కొంతమంది అలంకారికులు ప్రథమ ఆ, ప్రాధాన్యం అనేది ఇచ్చారనమాట. ఈ శబ్ద శబ్దం యొక్క శోభను పెంపొందించేటివి శబ్దాలంకారాలు అని అనుకోవచ్చు. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, అలంకారాల్లో దీన్ని అనుప్రాస అని అంటారు. ఛందస్సులో ఏమో ప్రాస అంటాం. రెండో అక్షరం మనం చూసాం కదా, రెండో అక్షరం వృత్తాల్లో కానీ దాంట్లో ఉండేది అది ప్రాసాక్షరం అవుతుంది అనమాట. శబ్దాలంకారాల్లో అనుప్రాస అనేది ప్రధానంగా ఉంటుంది. దీనికి మనం వ్యుత్పత్తి అర్థం చూసామంటే అనుప్రాసలో అను అంటే రసానుగతంగా, అంటే ప్రకృష్టం. అనేది ప్రత్యయం మనం చూస్తాం కదా. ఈ ఇవన్నీ ప్రకృష్టము అని, ప్రసాదము ఇలాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట. వాటికన్నిటికీ ఇవన్నీ ఈ ఉపసర్గ కలిస్తే ప్రకృష్టం అని వస్తుంది అనమాట. అస్ అంటే స్థాపన చేసేది. సో అందువల్ల రసానుగతంగా ప్రకృష్టంగా స్థాపన చేసేది అనుప్రాస అని ఆ, అర్థం. సో రసాధ్యనుగతం ప్రకృష్టోన్యాసం అనుప్రాస, ఇదే మీనింగ్ అనమాట. అదే ఆ అగ్ని పురాణంలో ఏం చెప్పారంటే పద వా పద వాక్యాల్లోని రసానుగత గుణమైనటువంటి వ్యంజన పదాల ఆవృత్తి అనుప్రాస. అంటే మనం ఈ ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఏ వ్యంజనాలు స్వరాలు అంటాం, అంటే అచ్చులు హల్లులు అంటాం కదా. హల్లులను ఇది అంటాం మనం. ఈ హల్లుల యొక్క ఆవృత్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడం, దాన్ని అనుప్రాస అని చెప్తాం. దీంట్లో వ్యంజన మాత్ర సామ్యమే ప్రధానం. అంటే మనం మళ్ళీ స్వరం చూడం. ఇది మన ప్రాసాక్షరానికి కూడా అలానే చూసాం కదా. హల్లు మాత్రమే చూస్తాము, అచ్చు దాంట్లో సామ్యం అనేది అచ్చు మైత్రి అనేది చూడం. సో సాహిత్య అలంకారాల్లో ఒక విభాగమైనటువంటి శబ్దాలంకారాలు సంగీతం లాగా ఆపాత మధురం.
శబ్ద శ్రవణం తర్వాతనే అర్థం అవడం జరుగుతుంది కాబట్టి శబ్ద ప్రాధాన్యాన్ని మనము అంగీకరించాలి అని. ఈ శబ్దంతోనే మనకు నాదం అనేది వచ్చి దాంతో అనిర్వచనీయమైనటువంటి ఆనందం అనేది వస్తుంది. అందులో అభీష్ట రససిద్ధి శబ్ద శ్రవణం చేత కలుగుతుంది కాబట్టి శబ్దాలంకారాలు ఆపాత మధురాలు అని చెప్పారు. దాంతోపాటు ప్రయోజనాలు చూస్తే ఈ శబ్దాల ప్రయోగ చాతుర్యంతో కావ్యాన్ని అలంకరించేటివి శబ్దాలంకారాలు. అర్థాలంకారాల్లో సైతం మనకు శబ్ద శ్రవణం తర్వాతనే అర్థమవుతుంది. ఈ పద్య కావ్యాలకు గేయాలకు శబ్దాలంకార విషయాల్లో చాలా భేదాలు ఉన్నాయి. పద్య కావ్యాల్లో మనం శబ్దాలంకారాలు ఎక్కువగా వినియోగిస్తే పాఠకులకు విసుగొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ శబ్దాలంకారాలు ఎక్కువైతే ఏమవుతుందంటే ఈ కావ్యంలో ఉండేటువంటి కథావస్తువు, సన్నివేశం ఇవన్నీ కూడా మరుగున పడిపోతుంది అనమాట. అందుకని చెప్పి శబ్దాలంకార ప్రయోగాలు పద్య కావ్యాల్లో కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ గేయాలు అంటే ఏంటి? ఒక గేయము ఒక పాట అంటే అది సమగ్రమైన ప్రత్యేక కావ్యం లాగానే, దానికి ఇలా కంటిన్యూ ఉండదు. ఒక పాటకు ఇంకో పాటకు లింక్ చాలా తక్కువగా ఉంటుంది. గేయాలతో ఎప్పుడు కావ్యం అనేది ఉండదు. సో ఏ గేయానికి ఆ గేయం సపరేట్ అనమాట. అందుకని గేయంలో పెద్ద పెద్ద కథలు, వర్ణనలు అనేది ఉండవు. ఓన్లీ తాత్విక బోధ, ఉపదేశము, లేదంటే కొన్నిసార్లు ప్రకృతి వర్ణన, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో అందువల్ల కవి హృదయగత భావాలను వ్యక్తీకరించడానికి వీలైనవి కాబట్టి గేయాలు, కీర్తనలు ఆత్మాశ్రయ కవితా రీతికి చెందుతాయన్నమాట. సో ఈ శబ్దాలంకారాల వల్ల అక్షరరమ్యత, దానివల్ల సావ్యత్వ గుణము అని కూడా కలుగుతుందన్నమాట. అన్ దాంతోపాటు సులభంగా కంఠస్థం చేసే సౌలభ్యము వస్తుంది. ఈ లయ అనుకూలతకు అవకాశము ఎక్కువగా ఉంటుంది. లయ, గతి ఇవి అంటాం కదా, దానికి తాళము, వాటన్నిటికీ ఈ ప్రాస అనేది చాలా ఉపయోగం వస్తుంది. దాంతోపాటు సందర్భోచితంగా రసపుష్టి కూడా కలుగుతుంది. అంటే వినే ప్రేక్షకుల్లో కానీ పాఠకుల్లో కానీ ఈ శబ్దాలంకారాల వల్ల గేయాలలో రసపుష్టి వస్తుంది అని చెప్తున్నాం. అలానే ఇది బాహ్య స్వరూపమైనటువంటి సౌందర్యాన్ని కలిగిస్తుంది అనమాట. భామహుడు ఏం చెప్పాడు? స్వరూపవర్ణ విన్యాసం అనుప్రాసం ప్రచక్షతే అని చెప్పాడు అనమాట. అంటే వ్యంజన సామ్యము అనుప్రాస. మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాము సో దట్ మీకు కూడా అందరికీ ఈజీగా అర్థమవుతుంది. అనుప్రాసలో హల్లు ప్రధానము. అంటే హల్లు యొక్క సామ్యాన్ని మనం అనుప్రాస అంటాం. ఆ హల్లు ఎలా అయితే రిపీట్ అవుతూ ఉంటుందో దాన్ని అనుప్రాస అంటాం. వర్ణాల ఆవృత్తి చేత, అంటే రిపీట్ అవ్వడం చేత పూర్వపద ప్రతిబింబనం కలిగి సౌందర్యం ఇనుమడింపజేస్తుంది. అందుకే భోజుడు ఏమన్నాడు? నివేశయతి వాగ్దేవి ప్రతిభానవత కవే పుణ్యరమనుప్రాసం ససమాధిని చేతసి అని సరస్వతి కంఠాభరణం, ఇది కూడా ఒక లక్షణ గ్రంథం. దీంట్లో కూడా ఆయన చెప్పారనమాట. జగన్నాథ పండితాయలు ఏమన్నారంటే రమణీయత ప్రతిపాదక శబ్ద కావ్యం అన్నారు. అంటే రమణీయమైనటువంటి శబ్దానికే కావ్యత్వాన్ని ఆయన ఇచ్చినట్టు మనం చూస్తాం అనమాట. అలానే శబ్దాలంకారాల్లో ఔచిత్యం చక్కగా పాటిస్తే అది అర్థావగతికి, రసానుభూతికి కూడా ఎక్కువ దోహదం అవుతుందని సార్థకం చేసిన వ్యక్తి త్యాగయ్య. ఎందుకంటే త్యాగయ్య రాసినవన్నీ కృతులు, కీర్తనలు కాబట్టి త్యాగరాజ కృతులు అంటాం కదా. దానికి త్యాగరాజ కృతులు అలంకార సౌందర్యం అనే ఒక రీసెర్చ్ పేపరు అలాంటిది ఉంది. అది చదవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో ఈ శబ్దాలంకారాల్లో మంచి ఔచిత్యం, అంటే ఎక్కడ వేస్తే బాగుంటుందో అలాంటిది వేయాలన్నమాట. అలాంటిది వస్తే అది రసానుభూతికి ఎక్కువగా దోహదం అవుతుంది అని కూడా చెప్తున్నారు. అలానే పాశ్చాత్య విమర్శకులు సైతం అలంకారాలకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. అందులో అరిస్టాటిల్, వర్డ్స్వర్త్, కెబెల్, షెల్లీ ఇలాంటి వాళ్ళంతా. వాళ్ళు ఏమన్నారంటే వర్డ్స్వర్త్ స్పెసిఫికలీ పోయిట్రీ ఈజ్ స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్ అన్నారు. పోయిట్రీ ఈజ్ స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్
ఫీలింగ్స్. తీవ్రానుభూతుల స్వచ్ఛంద విజృంభణమే కవిత్వం అని దాని మనం ఇది చేస్తున్నాం. అంటే అనుభూతిని వ్యక్తం చేయడానికి పదజాలంలో వాటి ప్రయోగంలో విలక్షణత అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఏ కొద్ది రచనల్లో తప్ప అనుభూతులకు తగిన పదజాలం శబ్దాలంకార సమ్మిశ్రితంగానే ఉంటుంది కాబట్టి వర్డ్స్వర్త్ కూడా అలంకారాలని వాటి ప్రాధాన్యాన్ని ఆ, అంగీకరించారనమాట. ఇప్పుడు యాక్చువల్ మనం థియరీ పార్ట్ చదివాము. ఇప్పుడు ఏవి శబ్దాలంకారాలు అంటే 5 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి వృత్యనుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, యమకం, ముక్త పదగ్రస్తం. ఈ ఐదు రకాల శబ్దాలంకారాలు. సో ఆ, మనకు ఈ డెఫినేషన్ ఆల్రెడీ చూసాం. శబ్దానికి ప్రాధాన్యం ఉంటుంది. పదాలు కానీ వర్ణాలు కానీ వెంట వెంటనే ప్రయోగించడం వల్ల, అంటే ఈ వ్యంజనము హల్లు అన్నాం కదా, అవి రిపీట్ అవుతుంటే దానివల్ల శృతి సుభగత్వం అనేది వస్తుంది. సో సామాన్య పాఠకునికి కొన్నిసార్లు అర్థం తెలియకున్నా కానీ ఈ లయతో ఈ ఈ వినడానికి ఇంపుగా సొంపుగా ఉన్నందువల్ల చాలా ఆనందం పొందుతాడు. చాలామంది ఇప్పుడు కొన్నిసార్లు ఈ పాటలకు అర్థం ఆ, తెలుసుకునే టైంలో లిరిక్స్ చూస్తుంటే చాలామందికి లిరిక్స్ తెలియవు, కానీ ఈ పాట చాలా బాగుంది అంటారు. ఎందుకంటే వినడానికి హాయిగా సొంపుగా వీణుల విందుగా ఉంది అని చెప్పి. దీంట్లో మొట్టమొదటిది నృత్యానుప్రాసము. అంటే వృత్తి అంటేనే నియమిత వర్ణాల్లో ఉండే రస విషయమైనటువంటి రచన అని. అంటే దానికి లక్షణం ఏంటంటే ఏక ద్వి ప్రభృతీనాంతు, అంటే ప్రభృతి అంటే మొదలైనవి, వ్యంజనానాం యథా భవేత్ పునరుక్తి రసౌ నామ వృత్యనుప్రాస ఇష్యతే అని ప్రతాపరుద్ర యశోభూషణంలో చెప్పారు. అంటే ఒక్క వర్ణంబు కడదాకా ఉద్ధరింప పరగు ఉజ్జృంభణ వృత్యనుప్రాసమయ్యే అని చెప్పారనమాట. అంటే ఏంటి, ఒక హల్లు కానీ ఇది ఒకటన్నా ఉండొచ్చు, దానికన్నా ఎక్కువ అన్నా ఉండొచ్చు రిపీట్ అవ్వడం. ఇది నృత్యానుప్రాస. ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ పలుమార్లు ఆవృత్తి కావడాన్ని నృత్యానుప్రాస అంటాం. ఇందులో సంఖ్యా నియమం లేదు. అంటే 2 సార్లు ఉండాలా, 5 సార్లు ఉండాలా అలా లేదు. చేకానుప్రాసలాగా ఇది అవ్యవహితంగా ఉచ్చరించాలనే నియమం కూడా లేదు. సో నృత్యానుప్రాస అంటే ఒక హల్లు కానీ గ్రూప్ ఆఫ్ హల్లులు కానీ మళ్ళీ మళ్ళీ పలుకు చిలుకు కులుకు అన్నాం అనుకోండి. సో లుకు 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 అనేది మళ్ళీ 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 వస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఈ లక్ష్యంలో ఏమి ఇచ్చారంటే ఈ సమద విపక్ష శిక్షణ విచక్షణ దక్షిణ దూరనుక్షణ ఇలా దుర్నిరీక్ష సమరక్ష ఇలా అన్ని క్ష అన్నది ఎక్కువ సార్లు రిపీట్ అయింది. అది మనకు తెలిసింది. అదే 4వ దాంట్లో చూడండి ఒక్కసారి వచ్చింది. సో దెర్ ఇస్ నో స్పెసిఫిక్ లిమిట్ కానీ రిస్ట్రిక్షన్ కానీ ఎన్నిసార్లు రావాలి, ఈ ప్రతి పాదంలో రావాలి, ప్రతి పాదంలో ఎన్నిసార్లు రావాలి, అన్ని పాదాల్లో ఉండాలి, ఇలా ముందు ఉండాలి వెనకలు ఉండాలి, ఏమి ఇలాంటిది ఉండదు. కానీ జస్ట్ రిపీట్ కావాలన్నమాట. అందుకని ఇది వృత్యానుప్రాసం అని అంటాం. సో 3 4 ఇచ్చారండి దీంట్లో ఎగ్జాంపుల్స్. మనం ఏది ఒకటి మనకి ఏది ఈజీ అంటే అది రాయొచ్చు అని కూడా మేడం చెప్పారు. రెండవది విష్ణురోచిష్ణు జిష్ణు సహిష్ణు గృష్ణు అని ఉంది. ఇక్కడ ష్ణు అన్నది పెక్కు పర్యాయాలు ఆవృత్తమైంది కాబట్టి ఇది వృత్యనుప్రాస. మూడవది ఏంటి, శాఖోప శాఖలు పుంఖాను పుంఖాలు. చాలా ఈజీ. దీంట్లో ఖా అన్నది పలుమార్లు రిపీట్ అయింది. ఇంకోటి ఇది టంగ్ ట్విస్టర్ అంటారు కదా, మనం మామూలుగా ఎక్కడన్నా పార్టీలకు వెళ్ళినప్పుడు కూడా ఇది రిపీట్ చేయగలుగుతారా 10 సార్లు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లక్ష భక్ష్యములు భక్షించిన ఒక కుక్షికి ఒక భక్ష్యము ఒక లక్ష్యమా అని. దాన్ని ఇంకొకటి కూడా యాడ్ చేస్తుంది, లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు అని కూడా వస్తుంది అనమాట. అలాంటిది అంటే బేసికలీ ఇట్ ఇస్ ఆల్ వాళ్ళు క్ష అన్న పదం పలుమార్లు చెప్తున్నారు. అది కంటిన్యూస్గా చెప్పడం, ఫాస్ట్గా చెప్పడం, ఇదంతా కూడా శబ్దాలంకారం కిందికి వస్తుంది. సో మనం ఈ దాంట్లో వృత్తి అనుప్రాస కింద వస్తుంది కాబట్టి మనం ఈ వృత్తి అనుప్రాస అంటే ఒక హల్లు కానీ అంతకన్నా ఎక్కువ హల్లులు కానీ అని మనము అనుకుంటే చాలు. ఓకే, దాని నుంచి నెక్స్ట్ చేకానుప్రాసకి వెళ్దాం.
చేకాను చేకులు అంటేనే ఎందుకు ఈ పేరు వచ్చిందంటే చేకులు అంటే పండితులు అన్నమాట. పండితులు ఎక్కువగా అనుసరించే ప్రాస అని చెప్పి దీన్ని చేకాను ప్రాస అలంకారం అని వాళ్ళు పెట్టారు. ఇక్కడ ఏం చెప్పారంటే భవేత్ అవ్యవధానే ద్వయోః వ్యంజన యుగ్మయోః ఆవృత్తి యత్ర బుధైః చేకానుప్రాస ఇష్యతే అన్నారు. కొన్ని సంస్కృతంలోనే ఈజీగా ఉన్నాయి తెలుగు కంటే. ఓకే. రెండు రెండక్షరంబులు అని ఇచ్చారు. నేమంబు చేకమవు నెట్లయన్నా అన్నారు. అంటే రెండు రెండు అక్షరాలు జంట సమానమైనటువంటి పదాల జంట వ్యవధానం లేకుండా ఆవర్తితం కావడం చేకానుప్రాస. వ్యవధానం లేదు అంటే మధ్యలో గ్యాప్ ఉండరాదు, కంటిన్యూస్గా ఉండాలి, అది చేకానుప్రాస. నృత్యానుప్రాసలో ఒక హల్లు రిపీట్ అవ్వడం అనుకున్నాము. ఇక్కడ పదాల జంట మధ్యలో గ్యాప్ లేకుండా రావాలి అన్నమాట. పదాల జంటలు అర్థభేదముతో, ఇది చాలా ఇంపార్టెంట్, ఒకటే అర్థంతో ఉండకూడదు. వ్యవధానం లేకుండా వెంట వెంటనే ప్రయోగిస్తే దాన్ని చేకానుప్రాస అంటారు. ఇక్కడ చూడండి, ఆ, సుర స్ఫురత్కృపా బలప్రతాపభూతి ధైర్య భూభర, ఇదంతా వచ్చింది. వైఖరిన్ హరిన్ హరిన్, ఇది యాక్చువల్గా ఇది. అలానే హరుణ్ హరుణ్, ఇలానే నలున్ నలున్, గురున్ గురున్, ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ అయిందనమాట. ఇలాంటివి ఎన్ని, 1 2 3 4 5 5 రకాల జంటలు, పదాల జంటలు, వ్యవధానం లేని హల్లుల జంటలు అదే క్రమంలో ఆవృతమయ్యాయి. అంటే హరిన్ తర్వాత హరినే వచ్చింది, ఇలా గిరిన్ తర్వాత గిరిన్, నలున్ తర్వాత నలున్, అలానే ఇచ్చాయి కదా. ఇది అనుప్రాస అనమాట, చేక అనుప్రాస. సార్ ఇది చాలా కష్టంగా ఉంది. దానికి బదులుగా మనము అరటిపండు తొక్క తొక్క రాదు, నీటిలో తేలు తేలుతుంది, తమ్మునికి చెప్పు తెగిందని, ఇట్లాంటివి చాలా ఈజీ ఉంటాయి సార్. అది నెక్స్ట్ ఉందండి ఇంకొకటి, మన మన సుభద్ర మనసు భద్రమయ్యే అనేది నెక్స్ట్ ఉంది. అది వస్తుంది, అది రాసుకోవచ్చు. అదే అంటే అదే ఉంది కాబట్టి మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ప్రకాష్, అంతే. థ్యాంక్ యూ సార్. ఉమ్. సో కాంట్రవర్సీ ఇది చూడండి, ఇంకొకటి సెకండ్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు. కందర్ప దర్పదములకు సుందర దరహాస రుచులు అన్నారు. ఇక్కడ దర్ప దర్ప వచ్చింది, కానీ ఇక్కడేమో కందర్పలో వచ్చింది, ఇక్కడ దర్పదములో వచ్చింది. అలానే సుందరలో వచ్చింది, ఇక్కడ దరహాసలో వచ్చింది. సో ఇలా మళ్ళీ మళ్ళీ ఒక దాంట్లో ఏమో ఈ కందర్ప అంటే మన్మథుడు, రెండవ దాంట్లో గర్వము టీవీ అని వస్తుంది అనమాట. అలానే ఇది సుందరాల అందము అని వస్తుంది, ఇక్కడ దరహాసంలో చిరునవ్వు అని వస్తుంది. ఇంకా మూడవది అందరూ ఈజీగా రాసుకోవచ్చు. ఇది ఒకటి రాస్తే చాలా అన్నారు కాబట్టి మనసు భద్రమయ్యే అంటే అది అర్థభేదం ఉంది. ఒక ఒక చోటేమో సుభద్ర అని, ఒక చోటేమో భద్రమైంది అని చెప్పి దాంట్లో ఇది. సో నెక్స్ట్ లాటానుప్రాసం, అవి రెండు అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ లాటానుప్రాసంకి వెళ్దాం. లాటానుప్రాసం ఎందుకు వచ్చింది అంటే లాట దేశీయులు అనుసరించే ప్రాస కాబట్టి దీనికి ఇది వచ్చింది అని చెప్తున్నారు. దీంట్లో ఏంటి, శబ్దార్థయో పౌనరుక్త్యం యత్ర తాత్పర్య భేదవత్ సకావ్య తాత్పర్య విధాం లాటానుప్రాస ఇష్యతే అన్నారు. అంటే దీంట్లో ఏంటంటే తలప పునరుక్తియమున తాత్పర్య భేదం ఒనయు నియమంబు లాటమౌనెట్లటన్నా అన్నారు. అంటే ఏంటి, ఒకే అర్థం గల పదాలు మళ్ళీ మళ్ళీ వస్తే కూడా, అక్కడ పైన దాంట్లో ఏం చూసాం, చేకానుప్రాసలో వేరే పదాలు వేరే అయ్యాయి, మీనింగ్ వేరే అయ్యాయి. ఇక్కడ తాత్పర్య భేదం మాత్రం వేరే అవుతుంది. పదాల జంటలు అర్థభేదం లేకుండా, ఇక్కడ స్పెసిఫిక్గా అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో వెంట వెంటనే ప్రయోగిస్తే అది లాటానుప్రాస అని అంటారు. ఈ శబ్ద పునరుక్తితో పాటు అర్థభేదము తాత్పర్య భేదము ఉండాలి కాబట్టి మమ్మటాదులు దీన్ని ఉభయాలంకారము అని కూడా అన్నారనమాట. సార్ ఒక చిన్న డౌట్ సార్. హలో చెప్పండి, చెప్పండమ్మా. సార్ ఇప్పుడు పద్యం ఇచ్చారు కదా సార్, ప్రతి దానికి అది రాయాలా సార్ లక్షణం అనేది? ఇది అంటే రాస్తే మంచిది, రాయకుంటే ఏం పర్లేదు. దానికి ఒకే అర్థం గల పదాలు తాత్పర్య భేదంతో పునరావృత కావడం అనేది రాయొచ్చు కదా సార్?
రాయొచ్చమ్మా, బట్ అది రాస్తే మార్కులు ఫుల్గా వస్తాయి, లేకుంటే ఒక మార్క్ అట్లా అట్లా తగ్గిస్తుంది, అంత అంత తప్పితే ఇంకేం లేదు. ఏం కదా, అంటే అన్ని గుర్తెట్టుకోవడం కష్టం కదా. అవును, నిజమేనమ్మా, నాకు కూడా కష్టం అవుతుంది. సో ఉమ్. ఆ, ఇక్కడ లక్ష ఎగ్జాంపుల్లో ఏమి ఇచ్చారు? ఘనత నృసింహ చూడకల కన్నులు కన్నులు, వాని కౌగిటం జనువున నీపు సూపగల చెన్నులు చెన్నులు, వాని మోవికిన్ జొనిపిన పాటలాధరము జున్నులు జున్నులు, వాని మేన చేర్చిన సరసాంగ వల్లికల చెన్నులు చెన్నులు ఓ తలోదరి అని చెప్పారు. ఇక్కడ కన్నులు కన్నులు, చెన్నులు చెన్నులు, ఇలాంటివన్నీ వచ్చాయన్నమాట. దీంట్లో తాత్పర్య భేదం అనేది ఉంది, ఎందుకంటే పునరుక్తమైనటువంటి పదము రెండోసారి వచ్చింది. అటువంటి కన్నులే మేలైన కన్నులు, మేలైన జున్నులు, ఇలా అంతా సెకండ్ పదానికి ఆ చూసినటువంటి కన్నులు మేలైన కన్నులు, అలాంటివే కన్నులు అనేది తాత్పర్య భేదంతో వస్తుంది. కాబట్టి అది ఉత్తమములైన కన్నులు అలాంటివి వస్తున్నాయి, కాబట్టి రెండవ పదము అది తాత్పర్య భేదంతో వచ్చింది. ఇది ఈజీగా రాసుకోవచ్చు. దానికన్నా అంటే 2 లైన్లు రాసినా కానీ చాలు, ఎందుకంటే ఇది యాక్చువల్గా సీస పద్యం ఇది. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జూచు చూట్కులు చూట్కులు, శేషసాయికి ముక్కు శిరము శిరము అని. ఇక్కడ కరములు కరములు ఇదే ఎగ్జాక్ట్గా పైన ఉన్నట్టే, మేలైన కరములు, ఉత్తమమైన ఆ, చేతులు అనే ఇది, అంటే అతన్ని పూజించే చేతులే ఉత్తమమైన చేతులు, ఇలాంటిది తాత్పర్య భేదంతో వచ్చాయన్నమాట. అర్థంలో భేదం లేదు కానీ తాత్పర్య భేదం వచ్చింది అని. ఇది ఏం అనుప్రాస? లాట అనుప్రాస. లాట అనుప్రాస అండి, చెక్క అనుప్రాస కాదు. సార్ ఇది యమకాలంకారం ఉంది సార్. అది మనస్సు భద్ర, మనస్సు భద్రమయ్యి అని యమకాలంకారం ఉంది. ఇగో నేను పంపిన కూడా ఒకసారి ఉందండి, చూడండి. నెక్స్ట్ వస్తుంది వస్తుంది ప్రకాష్, కొద్దిగా ఓపిక పట్టండి. ఇల్లు ఎందుకు ఇచ్చిన చేకాను ప్రశ్నలో ఇచ్చింది కదా, మనసు భద్ర మనసు భద్రమయ్యి అని కాదండి, ఇచ్చింది. దాంట్లో మధ్యలో కు అనేది లేదు, అది ఎస్ చూడండి. సార్. ఇక్కడ మనసు భద్ర, ఇక్కడ దాంట్లో ఏముందంటే దాంట్లో ఇక్కడ మధ్యలో కు అని వస్తుంది యమకాలో, ఇక్కడ డైరెక్ట్ గా వచ్చింది. ఓకే, ఆన్లో అయితే ఇవ్వాలి మరి అది. ఓకే, చూద్దాం చూద్దాం. ఓకే, ఇక్కడ మనసు భద్ర మొత్తం వచ్చింది, ఇక్కడ మనసు భద్ర అనేది వచ్చింది, కాబట్టి వ్యవధానం లేకుండా వచ్చింది, కాబట్టి ఇది చేకాను ప్రాస అవుతుంది. యమకంలో మనం చూసామంటే మనసు భద్రకు అని పెట్టారనమాట, అది డిఫరెన్స్. అదే యమకాలంకారమే ఇప్పుడు వస్తుంది. యమ ఏవ ప్రకృతి అస్యతత్ యమకం అన్నది, అంటే యమ అనగానే జంట, స్వర వ్యంజనాల జంట ప్రకృతిగా కలగది ఇది అని. అంటే యమ్యతే గుణ్యతే ఆవర్త్యతే పదమక్షరం వేతి యమః, యమ ఏవ యమకం అంటే పదం కానీ అక్షరాలు కానీ పునరావృతం అయ్యేది యమకం అని, దానికి ఇది అర్థం అనమాట. అంటే సమాన వర్ణాల జంట సమూహం కానీ ఇది ఆవృత్తం అయితే అది యమకాలంకారము అని అంటున్నారు. ఇక్కడ చూద్దాం ఏంటి ఎలా వస్తుందంటే, భిన్నార్థం కల అక్షరాల సముదాయాన్ని వ్యవధానంతో, అంటే దీనికి ఏంటంటే ఇంతకుముందు దీనికి గ్యాప్ ఉండాలన్నమాట. అక్కడ వ్యవధానం లేకుండా రిపీట్ కావాలి చేకాను ప్రాసలో, ఇక్కడేమో మధ్యలో గ్యాప్ అంటే ఇంకొక వర్డ్ కానీ ఇంకొక అక్షరం కానీ ఇంకేమన్నా ఉంటేనే, మళ్ళీ ఎక్కడన్నా ఉంటేనే దాన్ని యమకము అంటారు. ఇక్కడ చూడండి, సో ఈ ఇక్కడ చూడండి, ఈ రెండవ పాదం అంతా, ఈ మొత్తం పాదం అంతా ఇక్కడ నాలుగవ పాదంలో రిపీట్ అయింది అనమాట. అంటే ఇక్కడ ఇక్కడ ఒక ముందు దానికి, అంటే మొదటి పాదం దానికి అన్వయించుకోవచ్చు, ఇక్కడ మూడో పాదం అన్వయించుకోవచ్చు అనమాట. దీన్ని ఇలా పాదం పాదం మొత్తం సమానమైతే దీన్ని సందష్ట యమకం అంటారు. ఇది అంతగా ఈ స్పెసిఫిక్ ఇది అంత ఉపయోగం లేదు, చాలా ఈజీగా ఉంది. చూడండి ఇక్కడ ప్రకాష్ గారు చెప్పింది అది చూసారంటే చేకాను ప్రాసలో ఇది ఉండదు. మనసు భద్రమయ్యే అప్పుడు మధ్యలో ఇంకేమీ అక్షరాలు లేకుండా అక్కడ వ్యవధానం లేకుండా రిపీట్ అయింది. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే మనలాంటి వాళ్ళకి ఈజీగా ఉండేదానికి ఒక జస్ట్ మన సుభద్రకు అన్నారు అంతే, సుభద్రకు. అయితే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ వాళ్ళే అది విజేత కాంపిటీషన్ వాళ్ళు తప్పు రాసినట్టున్నారు సార్. ఇది వీళ్ళు తప్పు రాసిండ్రా వాళ్ళు తప్పు రాసిండ్రా తెలియదు మొత్తం మీద.
మొత్తం మీద మాత్రం అది మనసు భద్రమయ్యే యమకాలంకారంలో ఉంది. కు అనేది అక్కడ లేదు సార్, ఇక్కడ మాత్రం ఉంది. మీరు అదే చెప్పింది ఆ, చూద్దాం అదే. సో సరే. ఇక్కడ తప్పు అని చెప్పడానికి లేదు, ఎందుకంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసాము, మనకు ఇప్పుడు అర్థం అవుతుంది కాబట్టి. అర్థమైంది. సో అలానే ఇక్కడ స్పెసిఫిక్ గా ఇచ్చారు చూడండి, ఈ రెండు పదాల మధ్య వ్యవధానంగా కు వచ్చింది కాబట్టి ఇది యమక అలంకారము అని కూడా చెప్పారు. అలానే ఇంకొక ఎగ్జాంపుల్, పురమునందు అంతిపురమునందు అంటే అంతఃపురంలో అని. పురము, అంతఃపురము అవంతా మొత్తము ఈ పురమునందు అనేది రిపీట్ అయింది అనమాట. సో మధ్యలో అంతి అనేది ఇంకొకటి చేరింది కాబట్టి పక్కన పక్కన లేదు కాబట్టి దీన్ని యమకాలంకారము అని అంటున్నాం. సో యమకాలంకారంలో అక్కడక్కడ అదే పదము రిపీట్ అవుతూ వస్తుంది అనమాట, అంటే మధ్యలో గ్యాప్ ఉండి. చేకానుప్రాసలో పక్కన పక్కనే ఉంటుంది, లాటానుప్రాసలో తాత్పర్య భేదంతో ఉంటుంది. ఓకే, దెన్ వృత్యానుప్రాసంలో జస్ట్ హల్లు మాత్రం అలా రిపీట్ అవుతుంది. ఇంకా లాస్ట్ది ముక్త పదగ్రస్తం అని. ముక్త పదగ్రస్తం అంటేనే ముక్తం అంటే విడిచిపెట్టినది. ముక్త ఛందము అని మనం చూసాం ఎప్పుడు ఆధునిక కవిత్వంలో, ఎందుకంటే దాంట్లో ఛందస్సును విడిచిపెట్టారు అనేది దానికి మీనింగ్. ఇక్కడ ముక్తమైనటువంటి పదాన్ని మళ్ళీ గ్రహించడం, ముక్త పదగ్రస్తము అంటే విడిచిపెట్టిన పదాన్ని మళ్ళీ గ్రహించడం. అంటే ఏంటి, ఎలా గ్రహిస్తాము అంటే ఒక పాదములో చివరగా వచ్చినటువంటి పదాన్ని నెక్స్ట్ పాదంలో మొదటగా దాన్ని తీసుకొని వస్తే అది ముక్త పదగ్రస్తం అవుతుంది అనమాట. సో ఇలా అంటే ప్రతి దాంట్లో 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4 అలా రిపీట్ కావాలన్నమాట. ఇంక చూపిస్తాను అది. అంటే వదిలేసిన పదాలను అవ్యవధానంగా గ్రహించుట అంటే పాదాంతం చివర వదిలేసిన పదాలను మరలా రెండవ పాదంలో గ్రహించడం. అలానే ఇతర పాదాల్లో కూడా ఉంటే అది ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. ఇక్కడ చూడండి, సుదతీ నూతన మదనాగతురంగ పూర్ణిమణిమయ సదనామయ గజరదన రదనాగేంద్ర నిబకీర్తి రసనారసింహ అన్నారు. అంటే ఇక్కడ మదన అని మొదటి దాంట్లో క్లోజ్ అయితే మదనాగా అని ఇక్కడ మదన మళ్ళీ రిపీట్ అయింది. సదన అని ఇక్కడ ఉంటే నెక్స్ట్ దాంట్లో సదన అని వచ్చింది. రదన అని ఇక్కడ వస్తే మళ్ళీ ఇక్కడ రదన వచ్చింది. సో ఇది ముక్త పదగ్రస్తం. ఇలాంటి ఇది చాలా పద్యాలు నేను కూడా రాశాను, రాయొచ్చు ఇది ఈజీగా, ఎందుకంటే ఆ చేతులు అని ఎండ్ అయింది అనుకోండి, ఆ చేతులతో అని ఇంకా నెక్స్ట్ దాంట్లో రాసామంటే అలా ముక్త పదగ్రస్తం వస్తుంది. కానీ అంటే ఇది ఇలా చేయడం వల్ల, ఈ స్పెసిఫిక్గా రాయడం వల్ల దానికి పునరుక్తి దోషం అనేది ఉండదు, ఈ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ శబ్దాలంకారం రాస్తే అనమాట. ఇది మనం చదువుకున్నాం. దీన్ని పాదాది అంటే పాదములో అంతానికి పాదములో మొదటకు ఉన్నటువంటి ముక్త పదగ్రస్తం అని భట్టుమూర్తి అన్నారు. సో ఆయన ఇంకొక భేదం చెప్పారు దీంట్లో ముక్త పదగ్రస్తంలో. దాని రెండవది ఏంటంటే సింహావలోకన ముక్త పదగ్రస్తం. ఇది మేడం క్లాస్ అయిన వాళ్ళు వి డిస్కస్డ్ అబౌట్ దిస్ ఆల్సో. అంటే సింహం ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఒకసారి తను వచ్చిన మొదటి ప్లేస్ను అలా చూస్తుందట, దాన్ని సింహావలోకనము అని కూడా మనం అంటాం. అంటే మనం మామూలుగా సింహావలోకనం అంటే అన్ని రివ్యూ చేసేది అని ఒక రకంగా అనుకుంటాము, అలా కాకుండా ఇది రివ్యూ కాకుండా రీలుక్ అనమాట, జస్ట్ చూస్తుంది. దాన్ని ముక్త పదగ్రస్తం అంటే ఇంతకుముందు ఉన్నటువంటిది ముక్త పదగ్రస్తం లాగానే ఉంటుంది, కానీ ఈ చివరి పాదం నుంచి మళ్ళీ మొదటి పాదానికి కూడా దాంట్లో ఈ కనెక్షన్ ఉంటుంది. అదే దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ అనమాట. ముక్త పదగ్రస్తం అంటే ఫస్ట్ ఎండింగ్ నుంచి 2, 2 ఎండింగ్ నుంచి 3, 3 ఎండింగ్ నుంచి 4 అంత మాత్రమే ఉంటుంది కదా ముక్త పదగ్రస్తము. ఇది సింహావలోకనం అనేసరికి 4 ఎండింగ్ మళ్ళీ మొదటి దాంట్లో కనిపించాలన్నమాట. సో రాంబాబు, ఆ లాస్ట్ పదంలో లఘు చేసుకోవాలి, దాన్ని రస నరసింహ అని చెప్పండి. అదే రైట్, రస నారసింహ కాకుండా రస నరసింహ అని చెప్పుకోవాలి, తప్పు చెప్పండి. అదేనండి. సో అది ఎంతమంది రాయగలరు అనేది చూద్దాము, బట్ తప్పకుండా నోట్ చేసుకోండి, నరసింహ అని ఉండాలి, నారసింహ కాదు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఉండాలి అనేది చూస్తే ఇది రసనార అనేది ఇది సపోజ్ టు బి
4 గణాల కందం అనమాట. అంటే రసనర అంటేనే అక్కడ మనకు అది 4 వస్తాయి, లేదంటే కన్నా ఇది 5 అయిపోతుంది. మళ్ళీ సింహ అన్నారు అనుకోండి, ఇది 4 గణాలు స్ట్రైట్ ఫార్వర్డ్. ఇది మనకు యతి ఇక్కడ సెట్ అవుతుంది, రా రా అనేది. అది రెండో పాదంలో కూడా మా అన్నదానికి ఇక్కడ మాకు ఇక్కడ యతి సెట్ అవుతుంది. ప్లస్ ఈ 4 కలిపి ఒక గణము, మళ్ళీ ఈ 4 కలిపి ఒక గణము, ఇది కందంలో ఉంది. దాంతోపాటు 2, 4 ఎండింగ్లో మనకు గురువుతో ఎండ్ కావాలి. దాంతోపాటు మనకు ఈ 3వ గణం రెండిట్లోనూ 4 దాంట్లో 3వ గణం ఏముండాలి? జగణం కానీ నల కానీ ఉండాలి. ఇక్కడ ఏమవుతుంది? ఒక లఘువు, ఇది గురువు అవుతుంది, మళ్ళీ లఘువు, అది జగణం. ఇక్కడ కూడా అంతే, భ లఘు అవుతుంది, ఇది గురువు లఘు అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా కందం లక్షణాలన్నీ దీంట్లో సెట్ అయ్యాయి. ఎక్సెప్ట్ ఈ నా అన్నది హ్రస్వంతో ఉండాలి, దీర్ఘం కాదు. అది సెట్ చేసుకోండి. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ చూడండి, నూతనమాలో తనమ మొత్తం పదమంతా కావాల్సిన పని లేదు. కొన్ని హల్లుల సంఖ్య మాత్రం అయితే చాలు అని కూడా అనుకున్నాము. సో నూతనమాలో తనమా వచ్చింది, ఇక్కడ తనమానిని అని ఇక్కడ రిపీట్ అయింది. సో ముక్త పదగ్రస్తంలో ఫస్ట్ నుంచి సెకండ్కు సెట్ అయింది అనమాట. ప్రేమ తనకు దక్కితే అనుమా, దక్కితే ననుమా. సో ఇక్కడ ఏంటి, మళ్ళీ ననుమాకు ఇక్కడ ననుమానక అనేది ఇక్కడ ఇది సాటిస్ఫై అయింది. అలానే దయతనరం అని అన్నారు కదా, ఇక్కడ తనరం తీసుకొని తనరంతులు అన్నది ఇక్కడ ఇది సెట్ అయింది. దాంతోపాటు ఇది సింహ అవలోకనము అని ఎందుకన్నారంటే రమ్మనవే అని ఉంది. అంటే దీంట్లో ఈ మనవే ఇక్కడ మళ్ళీ వచ్చింది అనమాట. మనవేటికి అని వచ్చింది కదా, ఇక్కడ రమ్మనవే అని వచ్చింది. సో అందుకని ఇది అంతంలోనూ ఆదిలోనూ మాత్రమే కాకుండా పద్యాంతంలో కూడా ఇది ఉందన్నమాట. అందుకని చెప్పేసి పద్యం చివర ఉన్నటువంటి మనవే పద్యం మొదటి పదంతో సమానంగా వచ్చింది కాబట్టి సింహావలోకనము. ఇది అంతర్గతమైన యమకం ఉన్నటువంటి, యమకం అంటేనే మనం అనుకున్నాం కదా, ఇది హల్లులు రిపీట్ అవుతాయి అన్నమాట. అందుకని యమక ముక్త పదగ్రస్త లక్షణము. సో జస్ట్ మనం సింహావలోకనం చేస్తే ఈ చాప్టర్ను అక్షర ఆవృత్త సంఖ్యా నియమం పాటించడం అనేది వ్యుత్యానుప్రాస అంటాం. పలికిన పదాన్ని తిరిగి పలికినట్టయితే దాన్ని పునరుక్తి అంటాం. వ్యుత్యనుప్రాస చేకానుప్రాసల్లో స్వర పౌనరుక్త్యం అనుషంగికం, అంటే ఇట్ ఈస్ నాట్ నెసరీ అనమాట. అది ఓన్లీ హల్లు మాత్రమే మనం చూస్తాం కదా. అలానే స్వర వ్యంజనాల ఆవృత్తి ప్రధానంగా ఉండేది యమకాలంకారం. లాటానుప్రాసలో మనకు తాత్పర్య భేదం అనేది ఇంపార్టెంట్. చేతులు అన్నాం కదా, అలాంటి చోట అర్థభేదం గల వర్ణాల జంటను ఆవృత్తిలో ఉంటే యమకంలో ప్రధానం, శబ్ద భేదం ఉండదు, అంటే ఒకే రకంగా ఉండాలి. అది మనకు శబ్దాలంకారాలు ఒక పెద్ద క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే ఒక చేకానుప్రాస వివరించండి అనేది అడగచ్చు. దీంట్లో యాక్చువల్గా ఈ ముక్త పదగ్రస్తంలో మాత్రమే పెద్ద పద్యాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ కింద. మిగతావన్నీ కూడా చిన్న చిన్న ఒక లైన్తో మనసు భద్ర ఇది 2 సార్లు రాయొచ్చు. సో చాలా ఈజీగా ఉంటుంది. దాంతోపాటు కమలాక్షు నర్చించు ఒకటి రాసేయచ్చు. ఇది ఇక్కడ కూడా అంతే. సో అలా చూసామంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడం ఈజీగా ఉంటుంది. ఇది లక్ష భక్షములు కూడా రాసేయచ్చు. సో ఇలా మొత్తం మనం చూసుకోవచ్చు. దీనికి మాత్రం ముక్త పదగ్రస్తంకు శేషు గారు ఏమైనా సింపుల్ పద్యం ఉంటే కూడా చెప్పండి. అంటే కొంతమందికి వస్తుందేమో ఇది సుధతి నూతన మదనాగతురంగా అనేది, కానీ ఇంకా ఈజీగా ఉండేది ఏమైనా ఫేమస్ ఉండేది ఉంటే ముక్త పదగ్రస్తం అది తీసుకొని అది పోస్ట్ చేస్తాము, చూద్దామండి, పోస్ట్ చేస్తాను. అయితే అంటే ఈ పద్యం తేలిక కష్టం ఎలా చూడాలంటే ఎక్కువ ఒత్తులు అవి లేకుండా ఉంటే అది తేలిక కింద లెక్కేసుకోవాలి మనం. ఇందులో నిజానికి ఒక్కటే ఉంది ఒత్తు, కాబట్టి ఆ రకంగా ఇది తేలిక అనుకోవాలి మనం. శశిగారు చెప్పండి. ఇప్పుడు ఈ ముక్త పదగ్రస్తానికి లలా పదంగా మనకు పద్యం ఉంది కదా,
మలిన ఆ పద్యం కాదండి, అది మలినా కాదు. జనాభా. కేవలం అంటే ఆ, అది కాదు జగన్ గారు. పాదాంతంలో ఉన్న పదాన్ని వదిలిపెట్టిన పదాన్ని ఆ. మళ్ళా తర్వాత పాదం ప్రారంభించేప్పుడు కనుక చేసినట్టయితే దాన్ని ఓకే 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 పదాంతాన్ని ఓకే 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 ఉన్నాయి, చాలా ఉన్నాయిలేండి. ఓకే రైట్ రైట్ చూద్దాం. అది చూద్దాం. ఓకే, చూద్దాం రైట్ రైట్ ఓకే అది. చూస్తాను, చూసి పోస్ట్ చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ మనము ఆ, ఇది స్టాప్ చేస్తే ఇంకొక వీడియో లాగా చూడొచ్చు. మొత్తం అంతా ఒకటే కాకుండా భయపడతారు కొంతమంది.